అలోవెరా మొక్కలోని చాలా పోషకాలు అయితే ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడతారు. ఈ రోజు వీడియో ఏంటంటే హెయిర్‌కి ఎలా అప్లై చేయాలో మీకోసం. ముందైతే అలోవెరాని అటువైపు ఇటువైపు కట్ చేద్దాము. ఇలా కట్ చేయడం వలన లోపల ఉన్న అలోవెరా అనేది ఈజీగా తీయడానికి అవుతుంది. సింపుల్‌గా అయితే వస్తుంది తీయడం. అదే విధంగా పైనున్న తొక్క అనేది తీసేసుకోవాలి. అప్పుడే లోపల ఉన్న జెల్ అనేది ఈజీగా వస్తుంది. తీయడం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడైతే జెల్లుని అయితే తీసుకోవాలి. ఒక స్పూన్ సహాయంతోని జెల్లుని మొత్తం ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి. చూడండి చాలా ఈజీగా వస్తుంది. కొంచెం కష్టపడితే చాలు ఈజీగా అయితే వచ్చేస్తుంది. అలాగే మిగిలిన జెల్ అంతా తీసేసుకొని ఒక గిన్నెలో అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి. న్యాచురల్గా అయితే వాడడం అయితే జరుగుతుంది. దీంట్లో అయితే ఏమి వాడను, ఓన్లీ వాటరే వాడతాను. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఇందులో నుంచి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్నే వాడతాను నేనైతే. జెల్ అప్లై చేసే ముందే తల అనేది చిక్కులు లేకుండా దువ్వేసుకోవాలి. నేను చెప్పాను కదా ముందే వాటరే వాడతానని. వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ రూట్స్ తడిసేలాగా వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకుంటూ మొత్తం తడుపుకోవాలి. అప్లై అయితే చేసుకోవాలి మొత్తం. అలాగే ఈ జెల్లీ వాటర్ రూట్స్ వరకు అయితే పెట్టేసుకోవాలి. పిల్లలకైతే న్యాచురల్గా వాడితేనే పిల్లల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఈ జెల్లీ వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ అనేది సిల్క్ కూడా ఉంటుందండి. మా పాపకైతే నెలకైతే ఒక 2 టైమ్స్ అయితే పెడతాను నేను. ఇలాగే సిల్క్ అయితే ఉంటుందండి హెయిర్ అయితే. పాపది చూడండి ఎంత సిల్క్ ఉందో. ఈ జెల్లీ వాటర్ తల మొత్తానికి అయితే అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ అయినా సరే మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఆ రూట్స్ వరకు వెళ్ళాలి కదా, మసాజ్ చేస్తే ఇంకా గ్రోతింగ్ అయితే ఉంటుంది హెయిర్ అనేది. జెల్ని అప్లై చేసిన తర్వాత 1 అవర్ అయినా సరే వదిలేయాలి. అలాగా 1 అవర్ తర్వాత హెడ్ బాత్ అయితే చేసుకోవాలి. 1 మంత్కి 2 టైమ్స్ అయినా సరే ఈ జెల్లీ వాటర్ అనేది మా పిల్లలకైతే వాడతానండి. మంచి గ్రోత్ అయితే ఉంటుంది హెయిర్ అనేది. పిల్లలకైనా పెద్దలకైనా ఎప్పుడైనా సరే న్యాచురల్గా వాడాలండి, లేకపోతే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. చూడండి మా పాప హెయిర్ అయితే చూడండి ఎలా ఉందో. మసాజ్ అయితే చేసుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. రూట్స్ వరకు అయితే వెళ్ళాలి ఆ జెల్లీ వాటర్ అనేది.
జెల్ అయితే తలకు మొత్తం అయితే అప్లై అయితే చేయడం జరిగింది. చూడండి ఎంత సిల్క్గా ఉందో హెయిర్ అనేది. ముడి వేసేసి ఒక 1 అవర్ అయితే వదిలేస్తానండి. వదిలేసి హెడ్ బాత్ అయితే చేపిస్తాను మా పాపకి. అంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.